అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్దిపేటను అన్ని రంగాల్లో డెవలప్ చేయడానికి మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే స్వచ్ఛ సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా ఋతుప్రేమ కావచ్చు, దేశం కీర్తించే విధంగా ఈ యొక్క సిద్దిపేట పేరు మారుమోగడంతో సిద్దిపేట పాలక వర్గం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం 39th వార్డులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. 39 వార్డులో చూసుకున్నట్లయితే స్టీల్ బ్యాంక్ సంబంధించి అన్ని శుభ కార్యక్రమాలకు కూడా ఈ యొక్క స్టీల్ బ్యాంకును ఉపయోగించడం జరుగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో అన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయడం స్టీల్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన భోజనం ప్లేట్లు 25,500, అల్పాహార ప్లేట్లు 8,500, నీటి గ్లాసులు 25,500, చిన్న గ్లాసులు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, బేసన్ తట్టలు 544, బకెట్లు 272, స్టీల్ ట్రేలు 612. ఇతరం సంబంధించి చూసుకున్నట్టయితే 3,000 వరకు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి 43 వార్డులకు సంబంధించి ఒక బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 34 వార్డులలో ఈ యొక్క స్టీల్ బ్యాంకును ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే పైలట్ ప్రాజెక్టుగా మాజీ మంత్రి హరీష్ రావు పర్యావరణాన్ని కాపాడాలని సదుద్దేశంతో ఇప్పటికే అన్ని వార్డులలో కూడా 34 వార్డులలో ఎటువంటి శుభకార్యాలైనా కూడా బర్త్డే ఫంక్షన్ కావచ్చు, 21st డే కావచ్చు, ఎటువంటి ఫంక్షన్లకు కూడా స్టీల్ బ్యాంకును ఉపయోగించడం వల్ల పట్టణంలో ఉన్న ప్రజలు ఎటువంటి కాలుష్యానికి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో, పర్యావరణం కాపాడాలన్న సదుద్దేశంతో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా మాజీ మంత్రి హరీష్ రావు అందరి మున్సిపల్ పాలక వర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే వార్డు కౌన్సిలర్లకు కూడా దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్ళిన తరుణం చూడొచ్చు. అదేవిధంగా మనం 39th వార్డులో ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన కౌన్సిలర్ దీప్తి నాగరాజ్తో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఎందుకంటే వీరు గతంలో వాళ్ళ పిల్లల పెళ్లిలకు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది. అమ్మ చెప్పండి, అంటే మీరు ఎప్పుడు ఉపయోగించుకున్నారు, ఎందుకు ఉపయోగించుకున్నారు? మా బిడ్డ దావత్కి తీసుకుపోయినాం సార్, వాడినాం, మాకు మంచిగా అనిపించింది. అంటే ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే, అంటే స్టీల్ ఉపయోగించడం వల్ల ఎట్లా అనిపించింది అమ్మా మీకు గతంలో? మాకు ప్లాస్టిక్ వాడటం కంటే ఇదే మంచిగా అనిపించింది, ఇవే తీసుకుపోయి వాడినాం. అంటే మీకు ఎవరు చెప్పారు ఇట్లా స్టీల్ బ్యాంక్ ఇక్కడ ఉందని చెప్పి మీకు వార్డుకు సంబంధించి ఎవరు చెప్పారమ్మా? మా కౌన్సిలర్ గారు చెప్పారు. ఇట్లా స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేసినాము, ఏవైనా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏమన్నా మా వార్డులో వినాయకుని పెట్టుకున్నా దానికి సంబంధించిన అన్నదానం కోసం ప్లేట్లు కానీ గ్లాసులు కానీ తీసుకుపోవాల్సిందని చెప్పిండ్రు. మేము తీసుకున్నాము, పోయినసారి వాడుకున్నాం అన్నదానంలో, మాకు చాలా మంచిగా అనిపించింది. మీరు చెప్పండి ఎట్లా అనిపించింది? అంటే గతంలో ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ఇబ్బందులు అనర్థాలు ఎదుర్కొన్న పరిస్థితి, స్టీల్ బ్యాంక్ ఉపయోగం వల్ల ఎట్లా ఉపయోగం ఉంది మీకు? ప్లాస్టిక్ కంటే స్టీల్ బ్యాంక్ చాలా బెటర్ అనిపించింది, వాడుకున్నందుకు మంచిగా అనిపించింది. మా వార్డు వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మీరు చెప్పండి అమ్మా, మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే గతంలో ఇటువంటి సందర్భాలు చూసాం, మాజీ మంత్రి హరీష్ రావు కూడా మానిటరింగ్ చేస్తూ కూడా ఇటువంటి ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పారు. ఆ విషయంలో మీకు ఏమనిపించిందమ్మా? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం గురించి చెప్పడం అదంతా బాగుంటుందని అనిపిస్తుంది స్టీల్ బ్యాంక్ వల్ల. పర్యావరణాన్ని కాపాడడానికి ఎంతో ముందు చూపుగా ఇటువంటి కార్యక్రమాలు పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారమ్మా ఒక కాలనీ వాసులుగా? హరీష్ రావు గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్టీల్ బ్యాంకు వల్ల పర్యావరణం కాపాడడం జరుగుతుంది. మాకు ఎప్పుడు అవసరం ఉన్నా దీప్తి నాగరాజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మాకు ఫంక్షన్స్ పడగానే ఇంటికి అందుబాటులో వచ్చేటట్టు చూసుకుంటారు వాళ్ళు. బాగానే అనిపించింది స్టీల్ బ్యాంకు. మేము వ్రతాలైనా మా గుడి తరపున అన్నదానం చేసినాను, మేము స్టీల్ బ్యాంకునే వాడడం జరుగుతుంది. పర్యావరణంని ఖచ్చితంగా కాపాడగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాను. అంటే ఏ కార్యక్రమం చేసినా 500 నుంచి 1000 మంది వరకు హాజరవుతారు కాబట్టి పైసలు కూడా ఖర్చు అవుతుంది. ఇక్కడికి వస్తే మీకు ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు కంఫర్టబుల్గానే ఇస్తున్నారు. ఎందుకంటే చాలా చూసి వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళకు సాయం చేయాలి అనే విధంగా తక్కువ ఖర్చుతోటే స్టీల్ బ్యాంకు మాకు అందుబాటులోకి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతో స్టీల్ బ్యాంక్ అనేది ఉపయోగించడం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు గారి సూచనలు
సలహాలను పాటిస్తూ ముందుకెళ్తున్నా అని చెప్పి మహిళలు చెప్తున్నారు. మనతో పాటు మనకు సంబంధించిన దీప్తి నాగరాజు 39th వార్డ్ కౌన్సిలర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒక పాలకవర్గంలో ఒక మెంబర్గా ఉన్నారు. మీ హయాంలో ఇటువంటి మంచి పేరు రావడం, స్టీల్ బ్యాంకు గతంలో ఋతుప్రేమ కావచ్చు, స్వచ్ఛ సిద్దిపేట కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల వల్ల మీ హయాంలో రావడంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందండి. సో మన మాజీ మంత్రివర్యులు హరీష్ గారి విజన్ అనుగుణంగా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు పర్యావరణం గురించి. మన సిద్దిపేట అనేది ప్రతి విజ్ఞానం పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఇలా చూసుకున్నా కూడా ఒక ప్రయోగశాల. సో సిద్దిపేటలో ఫస్ట్ ఒక వార్డులో స్టార్ట్ అయిపోయి మొత్తం సిద్దిపేట డిస్టిక్ లెవెల్లో స్టీల్ బ్యాంక్ని స్టార్ట్ చేసి తర్వాత అంచెలంచెలుగా ఇప్పుడు భారతదేశంలోనే ఒక ఎకనామిక్ సర్వే ఆఫ్ బుక్ ఆఫ్ ఇండియాలో సిద్దిపేటలో స్టీల్ బ్యాంక్ అని ఒకటి పేరు తీయంగానే చాలా సంతోషం అనిపించింది. గూస్ బాంబ్స్ రావడం కూడా జరిగింది అప్పుడు. సో మంత్రివర్యులు హరీష్ గారి, మాజీ మంత్రివర్యులు హరీష్ గారి ఒక ముఖ్య ఉద్దేశం, గట్టి సంకల్పం. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ వాడడం వల్ల కానీ, డిస్పోజబుల్ గ్లాసెస్ వాడడం వల్ల కానీ, దానితో పాటు పర్యావరణాన్ని వాడి పడేస్తూ ఉన్నాం. దానివల్ల భూమి కలుషితం అవుతుంది. సో పొల్యూషన్ అనేది చాలా పెరుగుతుంది. దాంతోపాటు ఓకే భూమి కలుషితం అవుతుంది, మరి తిన్నందుకు మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే లేదు, చాలా అనారోగ్యాలకు గురి అవుతున్నాం. క్యాన్సర్ అలాంటి భారీ రోగాలకు మనము వ్యాప్తి చెందడం జరుగుతూ ఉందన్నమాట. సో ఫస్ట్ స్టీల్ బ్యాంక్ అనేది ఎలా వచ్చిందంటే, మేము 2020లో సిద్దిపేట పట్టణంలో మేము ఫిబ్రవరి నుంచి తడి చెత్త పైన చాలా ఉద్యమం జరిపాం. ఫస్ట్ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అంటే చెత్త సేకరణలో ఈ 3 భాగాలను ఎంచుకొని, సో ఇంటింటికి ప్రతిరోజు పొద్దున లేవంగానే కౌన్సిలర్ ప్లస్ మా మెప్మా సిబ్బంది, ఆర్పీలు మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు, మిగతా 43 అప్పుడు 34 వార్డ్స్ ఉండేటి, 34 వార్డ్స్ కౌన్సిలర్స్ అందరము కలిసికట్టుగా ఒక ఉద్యమం లాగా, ఒక ప్లాస్టిక్ రహిత సిద్దిపేట కావాలి, ఒక చెత్త రహిత సిద్దిపేట కావాలని ఒక ఉద్యమం లాగా, ఉద్యమ సైనికుల్లాగా కట్టుబడి తిరిగి ఇంటింటికి ప్రజలకు ఒక మంచి అవేర్నెస్ అంటే తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, హానికరమైన చెత్త అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇంటింటి ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగామన్నమాట. సో అప్పుడు తడి చెత్తలో ఎక్కువ భాగంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ కనిపించేటి. సో అప్పుడు మాకు ఏంటబ్బా ఈ ప్లేట్స్, దీన్ని ఏమో రీయూజ్ చేయలేము, ఆ ప్లేట్ తోటి ఎరువు కాదు, అది భూమి పైన పడేస్తే అలానే ఉంటుంది, కనీసం ప్లాస్టిక్ కరగడానికి దాదాపు 800 నుంచి 1000 సంవత్సరాల దాకా టైం పడుతుందని అన్ని పరిశోధనల ద్వారా మనకు తెలుస్తూనే ఉంది. సో దీనికి ఒక ప్రత్యామ్నాయం అనేది కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అందరం చెప్తూ ఉన్నాం. ఆర్గానిక్ ప్లేట్స్ తయారు చేయాలి, ఇలా అలా అని చెప్తూ ఉన్నాం. సో వెనకట నుంచి మన అమ్మమ్మలు, తాతమ్మలు అందరము పర్యావరణాన్ని ఎంతో కాపాడారు కాబట్టి మనం ఇంత ఆరోగ్యంగా ఇన్ని పనులు చేయగలుగుతున్నాం. సో మళ్ళీ వెనకట విద్యనే రావాలి అని స్టీల్ ప్లేట్స్ అయితే బెటర్ అని ఆలోచన చేయడం జరిగింది. సో మంత్రివర్యులు హరీష్ రావు సార్ తన ఆలోచన స్టీల్ ప్లేట్ అయితే బాగుంటుందమ్మా, వెనకట్లాగానే యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని సార్ ఆలోచనతోటి బాల వికాస్ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఫస్ట్ కొన్ని వార్డ్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ వార్డ్స్లో స్టార్ట్ చేసినాక మెప్మా సిబ్బంది వాళ్ళకు, ఆర్పీలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ప్రతి ఇంటి నుంచి మేము వెళ్ళి చెప్పడం కానీ, అక్కడ చాలామంది మా బిడ్డ పెళ్ళి ఉందని, మా 21st డే ఉంది, బర్త్డే ఉందని ఇన్వైట్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు పత్రిక ఇచ్చినప్పుడు మేము చెప్తూ ఉంటాం, ఫస్ట్ మీ మ్యారేజ్లో స్టీల్ వాడండి, మేము ఖచ్చితంగా ఇన్వైట్ అవుతాము, వస్తాము అని చెప్తూ ఉంటాము. సో ఆర్పీల దగ్గర కూడా చాలామంది సంఘం కొరకు, పొదుపు కొరకు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా స్టీల్ వాడండి, తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇప్పుడు గ్లాస్, ఒక గ్లాస్ తీసుకోవాలంటే 2 రూపీస్ లేనిది దొరకదు, డిస్పోజబుల్ గ్లాస్. అదే స్టీల్ గ్లాస్ అయితే మనము చాయ్ తాగే గ్లాస్ ఓన్లీ చారానా ప్లస్ వాటర్ తాగే గ్లాస్ ఆటానకు అలా ఆ విధంగా మనము ఇవ్వడం జరుగుతుంది. తినే ప్లేట్ వచ్చేసి మనకు ₹1.50 ఇవ్వడం జరుగుతుంది. అదే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ కొనాలంటే ₹4 లేనిది రావట్లేదు. అంటే ఖర్చు ఎక్కువ పెడుతున్నాము, ప్లస్ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, భూతల్లిని రక్షించలేకపోతున్నాం. సో ఇవన్నిటికీ మేలు అయ్యేది స్టీలే అని గుర్తింపు అనమాట. అంటే 1,50,00,000 మంది సిద్దిపేట మున్సిపల్ పరిధిలో ప్రజలు ఉన్నారు. ఇంత పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఈ ఒక పరిస్థితి చూస్తుంటే ఇంత అవేర్నెస్ రావడం వల్లనే మానిటరింగ్ చేయడం ఇది జరిగినదని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు చివరగా?
సో ప్రజలందరూ సిద్దిపేట ప్రజలందరి గొప్పతనం అండి. ఏది కానీ తీసుకోగానే ప్రజలందరి సహకారంతో ఇంత ఆ, మంచి రిజల్ట్ అనేది పొందాము. సో ఏంటంటే ప్రతి వార్డులో ప్రతి ఒక్క అంటే మున్సిపల్ పాలకవర్గం నుంచి కానీ మంత్రివర్యుల యొక్క విజన్ కాబట్టి ఆ సంకల్పంతో అందరం కౌన్సిలర్లము, మెప్మా సిబ్బంది, అన్ని సిబ్బందులు, శానిటేషన్ సిబ్బంది అందరము ఇంటింటికి అవేర్నెస్ ఇవ్వడం ద్వారా ప్రజలకు కూడా స్టార్టింగ్ కొంతమంది ఏంటి అనే క్వశ్చన్గా మాట్లాడారు. తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయాక అసలుకి ఇది బెస్ట్. సో హరీష్ రావు సార్ ఏది ఆలోచించినా ఒక 10 తరాల ముందు భవిష్యత్తు కొరకు ఆలోచించే మంచి నాయకుడు. సో తను తీసుకున్న ఆలోచన అనేది ప్రజలందరికీ మ్యాక్సిమం తెలుసండి. సో మేము కూడా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము, ప్లస్ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని సో ప్రజలందరికీ ఒక మంచి కొటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే మహిళా అభ్యున్నతికి దీప్తి నాగరాజ్ కావచ్చు, ఇటు జాయింట్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ తేవడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే మహిళలతో నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? సో మహిళల పట్ల మెయిన్ ముఖ్యమైనది పొద్దున్న లేస్తే మహిళలే తడి చెత్త ఇవ్వడంలో కానీ, పొడి చెత్త విషయంలో కానీ, హానికర చెత్త విషయంలో కానీ. సో మహిళలు గరిమా అగర్వాల్ మేడం కూడా చాలా కసరత్తుగా పనిచేశారు దీనిపైన. సో ఋతుప్రేమ అనేది పైలట్ ప్రాజెక్ట్ పైన చాలా వర్క్ చేశాము. ఇంటింటికి వెళ్ళి ప్రజలకు చెప్పడము, ఒక సంఘం తరపున కానీ కొంతమంది మహిళలను కూర్చునబెట్టి ఈ ఋతు సమయంలో ప్లాస్టిక్ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల ఎంత హాని అవుతుంది, సో దానివల్ల ఎంత పర్యావరణం రక్షించలేకపోతున్నాము, అవన్నీ ప్రతి ఒక్క మహిళకు క్షుణ్ణంగా చెప్పడం ద్వారా ఇప్పుడు చాలామంది సిద్దిపేట పరంగా 62,000 మంది మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మంత్రివర్యులు హరీష్ రావు సార్ తను 2020లో మనం అందరము ఇంతగానం చేస్తున్నాము, దీనికంటూ ఒక పాఠశాలలాగా స్వచ్ఛబడి అనేది దక్షిణ భారతదేశంలో 2వ పాఠశాల. సో ఈ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచే మనం పెద్ద అయినాము, మన కొంతమంది చెప్తూ ఉంటారు, వింటాము, అలవాటు చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ మధ్యలో మర్చిపోతూ ఉంటాము. సో విద్యార్థి దశ నుంచే పర్యావరణ పాఠాలు నేర్చుకోవాలి అని ఒక సంకల్పంతో మన స్వచ్ఛబడి కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడికి సిద్దిపేట డిస్టిక్ లెవెల్లో కానీ యావత్ తెలంగాణ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చారు. అదే దశగా ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది ఇక్కడికి రావడం, పర్యావరణం సంబంధించిన పాఠాలన్నీ తెలుసుకోవడం, ఇక్కడ నుంచి చాలామంది కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల వ్యాప్తంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అది చాలా ఆనందంగా ఉంది. అంటే చివరిగా స్టీల్ బ్యాంక్ విషయంలో ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నారు. తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు చివరిగా? సో ప్రతి ఒక్కరూ దయచేసి ప్లీజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ అనేది చాలా అలవాటైపోయింది. సో ఏదైనా ఫంక్షన్ ఉంటేనే ఇది వాడుతున్నారా అన్నట్టు కాదు. ఇంట్లో చిన్నగా మహిళలు ఒక పొద్దు పడుతూ ఉంటారు. ఆ టైంలో కూడా ఇంట్లో స్టీల్ ప్లేట్స్ ఉన్నా కూడా ఇందులో నాన్ వెజ్ తిన్నామో, వెజ్ తిన్నామో అనే ఒక ధోరణితోటి కిరాణ్ షాప్కి వెళ్ళి మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ కొనుక్కొని మరీ దాంట్లో తింటున్నారు. దయచేసి దాంట్లో తినకండి, చాలా కెమికల్ ప్రోడక్ట్ అది. దయచేసి అది వాడకుండా మీరు కావాల్సింది ఉంటే ఒక స్టీల్ ప్లేట్, ఒక పొద్దు ప్లేట్ అని రాసుకొని దాన్ని యూజ్ చేయండి. సో మీ ఇంటి చుట్టూరుగా ఎక్కడైనా సరే ప్రతి వార్డులో ఈ స్టీల్ బ్యాంక్ అనేటివి ఉన్నాయి సిద్దిపేటలో. సో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మీ ఇంట్లో ఏ చిన్న 21st డే కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఏ ఫంక్షన్ అయినా కూడా దయచేసి స్టీల్ బ్యాంక్ గురించి కౌన్సిలర్ అయినా లేకపోతే ఆర్పీస్ అయినా ఎవరినైనా అప్రోచ్ కావచ్చు. దయచేసి స్టీల్ బ్యాంక్ని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. అంటే సిద్దిపేటకు ఎటువంటి అవార్డు వచ్చినా మాజీ మంత్రి హరీష్ రావు పేరు అంటే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా అంటే ఎవరు కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ఒక స్టీల్ బ్యాంకును ఉపయోగించినట్లయితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యొక్క అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మున్సిపల్ పాలకవర్గంలో 43 వార్డులు ఉండగా 34 వార్డులో ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని ఎంతో మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇవి అని చెప్పి స్థానికంగా ఉండే మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.